ప్రేక్షకులకు నమస్కారం అండి. పంటి వ్యాధులు, పళ్ళ యొక్క నొప్పులు గానీ, పళ్ళు చిన్నతనంలోనే పుచ్చిపోవటం గానీ, లేకపోతే తీయించేయవలసిన అవసరం రావటం, ఈ రూట్ కెనాల్ అని ఇటువంటివి చేయించడం జరుగుతున్నాయండి చాలా ఎక్కువగా. ఎందుకు అంటే పిల్లలు ఈ పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా ఒక పట్టిక, ఆలం అంటాం మనం ఇంగ్లీష్‌లో. ఆ పట్టికని పొంగించుకుని అందులో ఏదో ఒక మంచిది తుమ్మ బొగ్గో, లేకపోతే గోమయం అంటే దేశీ ఆవు యొక్క పేడ కాల్చిన బొగ్గులుంటాయి కదా! పిడకలో కాల్చినయి పూర్తిగా బూడిదైపోతుంది. ఆ బూడిదని జల్లించి అది ఇది కలిపో, ఇలాగా అనేక రకాల ప్రకృతి సహజమైన దంతధావనానికి అంటే పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే పౌడర్‌లు గానీ, పుల్లలు గానీ వాడేవాళ్ళమండి. ఇప్పుడేం చేస్తున్నాం మనం? రకరకాల పేస్టులొచ్చినియి. ఆ పేస్టులను వాడుతున్నాం. ఆ పేస్టులు కూడా మనం పూర్వం మా చిన్నప్పుడు యొక్క పబ్లిసిటీ, ఇప్పటి పబ్లిసిటీ చూస్తే చాలా నవ్వొస్తుంది. అప్పట్లో బొగ్గుతోటి పళ్ళు తోముకోవటం, చూర్ణంతోటి పళ్ళు తోముకోవటం ఎంతో భయంకరమైన తప్పులేగా అనేక రకాలైన యాడ్స్ వచ్చేయండి. వాళ్ళు పేస్ట్‌తోటి కడుక్కుంటే ఆ నొప్పులు తగ్గిపోయి చాలా బాగున్నాయి పళ్ళని చూపించేవారు. ఇప్పుడు అదే కంపెనీ మా దాంట్లో బొగ్గుంది, మా దాంట్లో ఉప్పు ఉంది, మా దాంట్లో లవంగ నూనె ఉంది, ఇటువంటి పబ్లిసిటీ చేస్తున్నారండి. పూర్వం ఏం చేసేవారంటే ఈ చక్కగా పట్టికను పొంగించి దాంట్లో ఈ ఆవు పిడక యొక్క బూడిదని కానీ, లేకపోతే త్రిఫలాలు అంటాం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఆ కాయలు పాళంగా మనం కుండలో వేసి కింద మంట పెట్టి వాటిని మాడి చేసుకుని ఆ బొగ్గు చేసుకుని కూడా మనం వాడుకోవచ్చండి. మెత్తగా చూర్ణం చేసుకుని అది తోమినప్పుడు పైన మన పంటి మీద ఎనామిల్ కోట్ దెబ్బ తినకుండా మనం వాడుకోవచ్చు. లేదు, మనకి చెంగల్వ కోస్టు అని ఒకటి ఉంటుందండి. ఆ కోస్టు అనేది పసుపు 2 కలిపి మాత్ర చేసుకోవాలి. చిన్న మాత్ర అనమాట. ఒక శనగల్లాగా మాత్ర చేసుకుని ఆ మాత్రను కనుక బొగ్గన పెట్టుకుని మనం ఆ కషాయం ఏదైతే వచ్చిందో అది మింగొచ్చు. ఆ మాత్ర లోపలికి వెళ్ళిపోయినా కూడా నష్టం లేదు. రక్తశుద్ధికి పనిచేస్తుంది, క్రిములను చంపుతుంది, నోటి దుర్వాసన అనేది తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుందండి. వెరీ సింపుల్ చిట్కా ఏంటంటే నోటి దుర్వాసన మీకు తగ్గాలంటే మామిడి చెట్టు పచ్చి కొమ్మ ఇరుచుకుని సన్నగా సరిగ్గా, పూర్వం ఎలా ఉండేదంటే ఈ చిటికెన వేలు లావు ఉండాలి మినిమమ్ ఉండి, దాన్ని కొలత కూడా 9 అంగుళాలు ఉండాలి. చక్కగా తోముకోవాలి. దాంతోటి కుంచిలాగా నవిలి దాంతోటి ఒత్తిడి పెట్టకుండా స్మూత్‌గా తోమని రాసేవారండి. అలాగే పూర్వం 3 సార్లు దంతధావనం చేసేవారు చాలామంది. 2 పూటలైతే చాలా ఎక్కువ. పడుకునేటప్పుడు ఉదయం లేవగానే కూడా పళ్ళు పుల్లతోటి తోముకుని ఏదో ఒక హెర్బ్, దింటెనతోటి తోముకోవచ్చు, మామిడితోటి తోముకోవచ్చు. అదేవిధంగా నేపాళంతో కూడా తోమేవారు కొంతమంది, నేను చూసేవాడిని. కందిపుల్ల, అలాగే మనం పురుగుడు అంటాం. పురుగుడు అంటే ఇక్కడ తెలంగాణలో పులిసేరు అంటారు దాన్ని. ఆ పుల్ల కూడా దంతధావనానికి అద్భుతం. ఇలాగా సండ్ర పుల్ల, నేరేడు పుల్ల, ఇలాగ ఎన్నో రకాల పుల్లలతోటి పళ్ళు తోమేవారు అనమాట. మర్రి, జువ్వి, రావి, మామిడి, ఇలాగ ఒక్కొక్క పుల్లకి ఒక్కొక్క రకమైన గుణం ఉంటుందండి. ఆ పుల్లను బట్టి కూడా మనకి, ఆ గుణాన్ని బట్టి కూడా మన పంటి యొక్క దుర్వాసన కానీ, బ్లీడింగ్ కానీ, లేకపోతే పసపట్టడం కానీ, పళ్ళు తొందరగా ఊడిపోవటం కానీ, నల్లబడడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. నల్లబడిన పళ్ళు ఉన్నాయనుకోండి, మీరేమీ లేదు, బేకింగ్ సోడా నేను ఆవు పిడక యొక్క బూడిద, కచ్చికలు అనేవాళ్ళు. ఆ కచ్చిక పువ్వు బూడిద పెట్టి ఓన్లీ పళ్ళు తోముకునేవారు చాలామంది. వాళ్ళ పళ్ళు మెరుస్తూ ఉండి 80-90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏమి వాడేవారు కాదు. కొద్దిగా సాల్టు, బేకింగ్ సోడా, ఆ బూడిద, పొంగించిన పట్టిక యొక్క చూర్ణం, భస్మం, ఇలా మీరు కలుపుకుని అన్నిని చక్కగా పళ్ళు తోముకుంటే మీ పంటి యొక్క చీము అన్నీ కూడా తగ్గిపోతాయి. పస్సు అద్భుతంగా కంట్రోల్ అయిపోతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి దుర్వాసన కదిలీ పళ్ళు ఉన్నాయనుకోండి, కదిలీ పళ్ళకి ఏం చేయాలంటే కొంచెం కదులుతున్నాయండి అని మాకు చాలామంది ఫోన్ చేస్తారు. తుమ్మ పట్ట అంటే తుమ్మ చెట్టు ఉంటుంది కదా, బబుల్ అంటాం, నల్ల తుమ్మ, దాని యొక్క పైన ఎండిపోయి పెచ్చుల కింద ఉంటాయి. అవి గోకేసి లోపల తాట తీసుకోండి జాగ్రత్తగా. తీసుకుని దాన్ని చిన్న ముక్కలు కొట్టుకుని ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకోండి.
ఆ చూర్ణం ఎంత ఉందో అందులో పావు వంతు సొంటి చూర్ణం కలుపుకోండి. సొంటి అర్థమైంది కదా? అల్లం, ఎండబెట్టిన అల్లం యొక్క చూర్ణం. ఈ 2 కలిపి కనుక మీరు రోజు ఉదయం, సాయంత్రం బ్రష్ ఉంటే బ్రష్, లేకపోతే వేలు మీద వేసుకుని కనుక మీరు పళ్ళు తోముకుంటే ఈ కదిలి పళ్ళు చక్కగా గట్టిపడిపోయి సుందరంగా తయారవుతాయండి. అందులో ఫ్లేవర్ కావాలనుకోండి మీకు, తుమ్మ బాగా వగరుగా ఉంది, ఇది ఘాటుగా ఉంది అనుకుంటే లైట్‌గా ఇలాచీ కలుపుకోండి అందులో. ఏది మనం యాలుక్కాయ అంటాం కదా! ఆ చూర్ణం కలుపుకుంటే చక్కని పరిమళం వస్తుందనమాట నోటికి. పూర్వం ఈ దంతధావనానికి ఈ పళ్ళ పొడి ఏదైతే తయారు చేసేవారో అందులో అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు కూడా కలిపేవారు. ఇవాళ మనం కొనగలిగే స్థితిలో లేమయి. చాలా కాస్ట్ అయిపోయినాయి అనమాట. ఏంటంటే అందులో మన గంధం నూనెని, లేకపోతే మస్క్ అంటాం కదా! అది తులం 50,000 నుంచి 1,00,000 అయిపోయిందేమో కూడా. అటువంటివి కొద్ది కొద్దిగా కలిపేవారనమాట. జవ్వాది, జాజి పువ్వు ఇలాంటివి కూడా కలిపేవారు. అంటే ఆ నోరు చాలా సుగంధంతోటి పరిమళించేదనమాట. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే దుర్వాసన రాకుండా చాలా చక్కని సువాసన వస్తుంది. ఈ విధంగా నోటి యొక్క దుర్వాసన మీరు ఇమ్మీడియేట్‌గా తగ్గించుకోవాలంటే మామిడాకులు అంటే పురుగు పుచ్చు లేకుండా ఉన్న మామిడాకు కాల్చుకుని ఆ బూడిదైనా వాడుకోండి. మీరు ఏదో ఒక పౌడర్‌లో కలుపుకొని, లేకపోతే పచ్చి మామిడి పుల్ల అందుబాటులో ఉంది మాకు అనుకుంటే మామిడి పుల్లతోటి కూడా తోముకోండి. అనేక రకాలు ఈ బ్లీడింగ్‌లు ఇయి తగ్గాలంటే మీరు ఒక 4 రోజులు మామిడి పుల్ల, 4 రోజులు వేప పుల్ల, 4 రోజులు పురుగుడు పుల్ల, ఇలాగ మనకి అందుబాటులో ఉన్నవాళ్ళు ఇలా రకరకాల పుల్లలతోటి, గానుగ పుల్ల, ఇయన్నీ కూడా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇప్పుడు నేను చెప్పేయన్నీ కూడా. ఏది? వేప, గానుగ, పురుగుడు. ఈ 3 పుల్లలతోటి తోముకుంటే కనుక మీ నోట్లో ఉన్న ఫంగస్ గానీ, బ్యాక్టీరియా గానీ, మీ పంటి లోపల ఉన్నది గానీ, పుచ్చు గానీ అన్నీ తగ్గుతాయండి. అలాగే పూర్వం ఏం చేసేవారంటే మన ముళ్ళ వంకాయ అని ఉంటుంది. దాన్ని వాకుడు అంటారు దాన్ని. ఆ వాకుడుకాయ యొక్క గింజల్ని ఎర్రగా కాలిన కత్తి మీద దేని మీదైనా వేసి ఆ పొగ నోట్లోకి పట్టేవారు. నోటికి మళ్ళీ ముక్కుతోటి పీల్చకూడదు. ఆ నోట్లోకి అలా పడితే ఈ పిప్పి పంటలో ఉన్న పురుగులు కింద పడిపోయి చనిపోయి, ఆ విధంగా కూడా వైద్యం చేసేవారు పూర్వం. అదేవిధంగా మీకు బాగా పెయిన్‌గా ఉంది, తగ్గట్లేదు, ఇమ్మీడియేట్‌గా ఏమన్నా కావాలనుకోండి, బొప్పాయి కనుక అందుబాటులో ఉంటే మీకు బొప్పాసి చెట్టు, ఆ బొప్పాయి చెట్టు యొక్క మిల్క్ ఒక్క డ్రాపు ఆ పంటిలో వేయండి మీరు జాగ్రత్తగా, పక్క పళ్ళ మీద పడకుండా. ఆ పంటిలో కనుక వేస్తే పంటిపోటు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుందండి. ఎప్పుడైతే ఆ క్రిములు ఇవన్నీ తగ్గిపోయినాయో మీ నోటి యొక్క దుర్వాసన ఆటోమేటిక్‌గా తగ్గిపోయి మీరు మాట్లాడినా కానీ ఏం చేసినా కానీ చక్కని దుర్వాసన లేకుండా, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చేత నేను ఇందులో చాలా రకాల పళ్ళ పొడులు చెప్పాను. మీరు ఇంట్రెస్ట్‌గా ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటే పంటి వ్యాధుల నుంచి చాలా తగ్గిపోయి సుఖపడగలరు. అదేవిధంగా ఇవాళ పంటికి వైద్యం చేయించుకోవాలన్నా లక్షలైపోతున్నాయి. అది కూడా బర్డెనే. అటువంటి ఇబ్బందులు లేకుండా మీ పళ్ళు యొక్క సౌందర్యాన్ని కాపాడుకుని మీ దుర్వాసన తగ్గించుకోవాలనుకుంటే నోటి దుర్వాసన నేను చెప్పిన ఫార్ములాస్ చక్కగా ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూసి పెన్ను పుస్తకం తీసుకుని రాసుకుని తయారు చేసుకోండి. ఓకేనండి. నమస్కారం.